To Acts of Apostles, 11th chapter, అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 18th words. 18వ వచనం చూసుకుందాం. When they heard these things, they held their peace and glorified God, saying, Then God hath granted also to the Gentiles repentance to life. Acts 11:18. వారు ఈ మాటలు విని మరేమియో అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. 14th verse. 14వ వచనము, Peter will tell the words whereby thou and thy house shall be saved. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పును. పేతురు నీతో చెప్తాడు. This was the house of Cornelius. ఇది కొర్నేలి యొక్క గృహము. He was a righteous Roman. అతడు నీతి కలిగినటువంటి ఒక రోమీయుడు, a praying man. ఒక ప్రార్థనాపరుడు. In 10th chapter it says in second words, 10వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నదంటే, a devout man. అతడు భక్తి గలవాడు, feared the Lord. దేవునికి భయపడినటువంటి వాడు. All his house. తన ఇంటి వారందరితో దేవునికి భయపడ్డాడు. gave alms to the people. ప్రజలకు దాన ధర్మములు చేసినాడు. and prayed to God always. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసినటువంటి వాడు. a very righteous man. ఎంతో నీతిమంతుడు, a praying man. ప్రార్థనాపరుడు. but he understood he lacked one thing. అయితే తనకొకటి లోపముగా ఉన్నదని గ్రహించినాడు. so when ఎప్పుడు he was asked to go to meet Peter, పేతురుని కలుసుకోవడానికి వెళ్ళమని అతనికి చెప్పారు. and God asked Peter to go and meet him. దేవుడు పేతురుని కూడా వెళ్లి కలుసుకోమన్నారు. there a new life came to him. అక్కడ అతనికి ఒక నూతన జీవం వచ్చింది, నూతన వెలుగు వచ్చింది. he became a new man. అతను ఒక నూతన వ్యక్తి అయిపోయాడు. the people of Israel Jewish people could not understand this. యూదా ప్రజలు దీనిని గ్రహించలేకపోయారు. so they were finding fault with Peter. కాబట్టి పేతురులో వీళ్ళు తప్పుపడుతూ ఉండినారు. he was a man not circumcised. అతడు సున్నతి పొందినవాడు కాడు. why do you go there? నీవెందుకు అక్కడికి వెళ్ళావు? but Peter was telling, కానీ పేతురు ఏమని చెప్తూ ఉన్నాడంటే, no, the Lord led me there. లేదండి, ప్రభువు నన్ను అక్కడికి నడిపించినారు. so salvation has gone to the Gentiles now. ఆ రక్షణ ఇప్పుడు అన్యులకు కూడా వ్యాపించింది. and new life has come to them. వారికి ఇప్పుడు నూతన వెలుగు వచ్చిందని చెప్పారు. and we see in the Bible, బైబిల్లో మనం ఏం చూస్తున్నామంటే, God wants